వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. 916 హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంగ్వి గోల్డ్ ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు. ఏపీలో హత్యా రాజకీయాలు జరుగుతున్నాయా? ఏపీలో హత్యా రాజకీయాలకు నిరసనగా వైఎస్ఆర్సీపీ చేసినటువంటి వాకౌట్ ఇప్పుడు మొత్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై కొన్ని ఆరోపణలు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంపై కొన్ని ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి అని చెప్పేసి వీళ్ళు ఆరోపణలు చేయడం జరిగింది. దౌర్జన్యం, హత్యా రాజకీయాలు రాజ్యం వెళ్తున్నాయని చెప్పడం జరిగింది. నల్ల కండువాలతో వీళ్ళు అసెంబ్లీకి హాజరు కావడం జరిగింది. ఇప్పుడు దీని మీదే హాట్ టాపిక్గా ఉంది. పోలీసులు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కానీ ఇటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ప్రవర్తించిన తీరుపై కూడా వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అక్కడ ఆయన డైరెక్ట్గా చెప్పడం జరిగింది, మీ టోపీ మీద ఉండేటువంటి 3 సింహాలు ఏవైతే ఉన్నారో అధికార పార్టీకి ఈ 3 సింహాలు సెల్యూట్ చేయడానికి కాదు, శాంతి భద్రతలు పరిరక్షించడానికి. మీరు అటువంటి పని చేయడం లేదు అని పోలీసులతో వాగ్వాదానికి దిగడం జరిగింది. పోలీసులను గట్టిగా వాదించడం కూడా జరిగింది. అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఈ హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని వైఎస్ఆర్సీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏపీలో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు సరిగా లేవు, ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన కావాలి అంటూ డిమాండ్ చేస్తోంది వైసీపీ. అయితే దీని మీద తెలుగుదేశం పార్టీ సభ్యులైతే తీవ్ర స్థాయిలో స్పందిస్తూ ఉన్నారు. వారైతే అంటే ఈవెన్ పవన్ కళ్యాణ్తో కలిపి కూడా మొత్తం కూడా అందరూ కూడా వీళ్ళ తీరుకు సరిగా లేదని చెప్తున్నారు. గత 5 ఏళ్లలో మొత్తంగా శాంతి భద్రతలు పూర్తిగా వాళ్ళ తరంలోనే వైఎస్ఆర్సీపీలోనే మొత్తం కూడా నాశనం అయిపోయాయి. గంజాయి రాజ్యం వెళ్ళింది. దీనివల్ల ఈ హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పేసి అటువైపు నుంచి చెప్తూ ఉన్నారు. అలాగే విధ్వంసం నుంచే జగన్ పాలన ప్రారంభమైందని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి వైఎస్ఆర్సీపీ అంటే కేవలం 1 నెలలో మేమేం చేయలేం కదా, 1 నెలలోనే ఈ విధంగా జరుగుతున్నారు. ఇప్పుడిప్పుడే పాలనను గాడిలో పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా ఐఏఎస్లు ఐపీఎస్లు బదిలీలు చేస్తూ మొత్తం కూడా శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా మేము ప్రయత్నాలు ఆ దిశగా సాగిస్తూ ఉంటే ఇప్పుడే మన మీద ఆరోపణలు చేయడం అనేది సరైంది కాదు అంటూ ఉన్నారు. అదేవిధంగా దీన్ని ఖచ్చితంగా తిప్పి కొట్టాలి అని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తోంది. 2014 నాటి విభజన నష్టం కంటే గత 5 ఏళ్లలో తీవ్రమైనటువంటి నష్టం జరిగిందని కూడా తెలుగుదేశం శ్రేణులు అయితే గట్టిగానే చెప్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని చెప్తున్నారు. జనం జీవించే హక్కును కోల్పోయారు. అటువంటి పరిస్థితులు ఏపీలో తలెత్తాయి అని చెప్పి కూడా గట్టిగానే చెప్తోంది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిని పూర్తిగా నాశనం చేశారు. పోలవరం సంగతి అందరికీ తెలిసిందే. అటువంటి పరిస్థితులు రాష్ట్రంలో కల్పించింది వైఎస్ఆర్సీపీ అని చెప్తున్నారు. ఏదైతే వైఎస్ఆర్సీపీ తెలుగుదేశంపై ఆరోపణలు చేస్తుందో దీని మీద అయితే వీరు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఇటు పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకునే ప్రతి నిర్ణయం రాష్ట్ర అభివృద్ధి వైపు ఉంటుంది. ఆ వైపుగా ఆయన ముందు వెళ్ళేటువంటి దారిలో మేము కూడా ఆయనకు తోడ్పాటును అందిస్తాం, మేము కూడా ఆయనతో కలిసి నడుస్తాం. ఆయన తీసుకునే ఏ కార్యక్రమమైనా కూడా ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఉంటుంది అని బలంగా చెప్తున్నారు పవన్ కళ్యాణ్. అలాగే ఖనిజ సంపద విషయం తీసుకుంటే ఖనిజ సంపదను వైఎస్ఆర్సీపీ కొల్లగొట్టింది అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక బ్రాండ్నే దెబ్బతీశారు అనే విధంగా తెలుగుదేశం శ్రేణులు అయితే మాట్లాడుతున్నారు. మొత్తానికి ఇటు తెలుగుదేశం కావచ్చు, అటు వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఇరు పార్టీలు కూడా ఒకరిపై ఒకరు వాదోపవాదాలు చేసుకోవడంలోనే కొనసాగుతోంది. మొత్తానికి ఫైనల్గా ఏం జరుగుతుంది, రాష్ట్ర అభివృద్ధిపై తెలుగుదేశం పార్టీ అయితే ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుంది, దీని మీదే ప్రజలందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ప్రస్తుతం పాలన అయితే మార్చారు ప్రజలు, రాష్ట్ర అభివృద్ధి కోసం పాలన మార్చారు. మరి తెలుగుదేశం పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తుందా, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, అదేవిధంగా రాష్ట్రానికి ఎలాంటి పరిశ్రమలు తీసుకొస్తుంది, నిరుద్యోగ సమస్య ఏదైతే రాష్ట్రంలో పెరిగిపోయిందో దీని పరిస్థితి ఏంటి, అదేవిధంగా రోడ్లు ఏదైతే అస్తవ్యస్తంగా ఉన్నాయో ఎక్కడ చూసినా కూడా దీన్ని ఎప్పట్లుగా గాడిలో పెట్టేటువంటి అవకాశం ఉంది. సమస్యల పరిష్కారానికి, ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ఏం చేస్తోంది అనేది ఇప్పుడైతే హాట్ టాపిక్గా మారిపోయింది. సో ఆల్రెడీ ఇప్పుడైతే 1 మంత్ అయిపోయింది. ఈ 1 మంత్లో ఐఏఎస్ల బదిలీ కానీ ఐపీఎస్ల బదిలీ కానీ పాలన పరంగా చేయాల్సినటువంటి బదిలీలు అయితే ఆల్మోస్ట్ పూర్తయిపోయినాయి. ఇక పాలన మీద ప్రభుత్వం దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఉండేటువంటి ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నాయో ఈ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎలా అడుగు వేస్తారు, చంద్రబాబు నాయుడు వేసే అడుగులు ఏ విధంగా ఉంటాయి, అలాగే పవన్ కళ్యాణ్ ఎటువంటి సహకారం అందిస్తూ ముందుకు సాగుతారు, పవన్ కళ్యాణ్ దృష్టిలో ఏముంది, ఇదంతా కూడా ఇప్పుడు అంటే హాట్ టాపిక్గా మారిపోయింది. సో రానున్న 6 నెలల కాలంలో వీళ్ళు ఏం చేయబోతారు అనేది అయితే ఇప్పుడు ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక అభివృద్ధి వైపు, ఒక సంక్షేమం వైపు ప్రజలైతే ఎదురు చూస్తూ ఉన్నారు. అమ్మఒడి అంటే అమ్మఒడికి పేరు మార్చారు కదా, తల్లికి వందనం, ఇది మనకి ఎప్పుడు పడేటువంటి అవకాశం ఉంది. ప్రజలంతా అదే కదా, సంక్షేమం కూడా అభివృద్ధితో పాటు ఎట్ ది సేమ్ టైం సంక్షేమం కూడా కావాలని కోరుకుంటారు కాబట్టి సో ఇవన్నీ కూడా ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు. సంక్షేమం, అభివృద్ధి
ఏకకాలంలో నడిపేట వ్యక్తిగా చంద్రబాబు నాయుడు ఎన్నుకున్నారు కాబట్టి ఆ దిశగా ఆయన వేసే ప్రతి అడుగు కూడా ఇప్పుడు కీలకంగా మారింది. సో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఏం జరగబోతుంది, ఏపీ ఎటువైపు పయనిస్తుంది, ఏపీలో ఎలాంటి అభివృద్ధి మంత్రంతో ముందుకెళ్తారు అని. ఎందుకంటే ఇటీవల కాలంలో 2-3 సార్లు ఢిల్లీకి కూడా వెళ్ళొచ్చారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన. సో దీని మీద ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. కేంద్రం నుంచి ఎలాంటి నిధులు వస్తాయని కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సంఘ్వి గోల్డ్ స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం. సంఘ్వి గోల్డ్ 1989 నాటి నుండి ఇప్పటి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో BIS 916 హాల్మార్క్ కేడియం వంటి స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంది సంఘ్వి గోల్డ్. మా వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, నక్షీ జ్యువెలరీ, మోనాలిసా బీడ్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును. బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు. వెండి ఆభరణాలపై ఎటువంటి తరుగు కూలీ లేదు. ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వలేని విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు, మేకింగ్ ఛార్జెస్ లేవు మరియు అందరికీ అందుబాటులో ధరలో మా ప్రత్యేకత. విచ్చేయండి సంఘ్వి గోల్డ్, ఆచారి స్ట్రీట్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, నెల్లూరు. సెల్ 9331233123.